ఓం శాంతి. ఈరోజు మార్చి 2వ తేదీ 2026 శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, స్వయం స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతి చేయటం అభ్యాసం చేయించండి. యోగం చేయించే వారి బుద్ధి యోగం అటు ఇటు భ్రమించరాదు అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలపై చాలా పెద్ద బాధ్యత ఉంది, వారు దేనిపై గమనం తప్పకుండా ఉంచాలి? సమాధానం: ఏ పిల్లలైతే నిమిత్త టీచర్లుగా అయ్యి ఇతరులచే యోగం చేయిస్తారో వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ యోగం చేయించే సమయంలో బుద్ధి బయట తిరుగుతూ ఉంటే సర్వీసుకు బదులుగా డిస్సర్వీస్ జరుగుతుంది. అందువలన నా ద్వారా పుణ్యకార్యం జరుగుతూ ఉండాలి అనేది దీనిపైన గమనం ఉంచాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట ఓం నమ శివాయ. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: రాజ్య పదవి అనే మెడల్ తీసుకునేందుకు అందరి హృదయాలను సంతోషపెట్టాలి. చాలా చాలా దయాహృదయులుగా అయి మీ కళ్యాణం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. హడ్డీ సేవ చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: దేహ అభిమానంలోకి వచ్చి డిస్సర్వీస్ చేయరాదు. సదా పుణ్య కర్మలే చేయాలి. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేసే సేవ చేయాలి. సేవాదారులను గౌరవించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మనన శక్తి ద్వారా వ్యర్థం యొక్క భారాన్ని సమాప్తం చేసేవారు సదా శక్తిశాలి భవ. వరదానం యొక్క వివరణ: ఆత్మపై వ్యర్థం యొక్క భారమే ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలతో ఆత్మ భారమైపోతుంది. ఇప్పుడు ఈ వ్యర్థాన్ని సమాప్తి చేయండి. ఈ వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సదా సేవలో బిజీగా ఉండండి. మనన శక్తిని పెంచండి. మనన శక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది. ఎలాగైతే భోజనం జీర్ణమైతే రక్తంగా అవుతుందో, దాని తర్వాత అది శక్తి చేసే పని చేస్తుందో, అలా మననం చేసినందున ఆత్మ యొక్క శక్తి అనేది పెరుగుతుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా చేసుకుంటారో వారి సమయం అనేది వ్యర్థంగా పోదు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎవరైతే నిశ్చయ బుద్ధి గలవారిగా ఉంటారో వారు నిశ్చింతగా ఉంటారు. వారికి ఏ విధమైన చింతన లేక చింత ఉండదు. ఏమైంది, ఎందుకయింది, ఇలా జరిగి ఉండరాదే, ఇదంతా వ్యర్థ చింతన. నిశ్చయ బుద్ధి కలిగి నిశ్చింతగా ఉండేవారు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యర్థ చింతన చేయరు. సదా స్వచింతనలో ఉండేవారు స్వస్థితి ద్వారా పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.